Welcome to Nalgonda Economics Forum channel. This is Bhasker Reddy, Assistant Professor of Economics, Government Degree College for Women, Nalgonda, and Associate President, Nalgonda Economics Forum. Right? So we have successfully completed the 4th unit in Chapter 1, Microeconomics. Sukshma Ardhashastram, manaku modati chapter, manaku we have there are 10 chapters in JL syllabus in economics subject. So first chapter lo unna manam microeconomics, అందులో 4 యూనిట్లు అయిపోయాయి. సో 4 యూనిట్ల మనకు మార్కెట్ అనాలిసిస్ లో పర్ఫెక్ట్ కాంపిటీషన్, మోనోపోలీ, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ ఉన్నాయి. సో నెక్స్ట్ the 5th unit in chapter 1 microeconomics is oligopoly, duopoly and factor pricing. 5వ యూనిట్ మనకు సూక్ష్మ అర్థశాస్త్రంలో పరిమిత స్వామ్య మార్కెట్, ద్విస్వామ్య మార్కెట్, అదే విధంగా ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం, ఫ్యాక్టర్ ప్రైసింగ్, ఈ 3 అంశాలు ఉన్నాయి. సో ఇందులో ఫస్ట్ అంశం, ద ఫస్ట్ టాపిక్ ఈస్ అలిగోపలి మార్కెట్. ఆ అంశం గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. సో అలిగోపలి ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్. అసంపూర్ణ పోటీ మార్కెట్ రకాలలో పరిమిత స్వామ్యం కూడా ఒక రకమైనటువంటి మార్కెట్. Right, the next and third type of imperfect competition market is oligopoly. So this is also a realistic market. ఇది కూడా వాస్తవికతను ప్రతిబింబించే మార్కెట్లలో ఒకటి. అసంపూర్ణ పోటీ మార్కెట్ రకాలలో మూడవది పరిమిత స్వామ్యం, అలిగోపలి. ఓకే, దాని గురించి ఇప్పుడు మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. దాని యొక్క లక్షణాలు ఏంటి, అలాగే పరిమిత స్వామ్యం రకాలు ఏంటి. సో దాంట్లో ఉన్నటువంటి అలిగోపలి ప్రాబ్లం అని ఒకటి ఉంటుంది, పరిమిత స్వామ్య సమస్య. దానికి పాల్ ఎం స్వీజీ చెప్పినటువంటి సొల్యూషన్ ఏంటి, పరిష్కారం ఏంటి, ప్రైస్ రిజిడిటీ అంటే ఏంటి, కింక్డ్ డిమాండ్ కర్వ్ అంటే ఏంటి, అసలు డిమాండ్ రేఖకు ఆ కింక్ వంకర ఎందుకు ఉంటుంది అనే విషయాలన్నీ ఇప్పుడు మనం చర్చించుకుందాం. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ అలిగోపలి. సో దేర్ ఆర్ 10 features, 10 characteristics. So we will discuss in detail. Okay, so this is the first one, first characteristic feature, few sellers. అవి ఆల్రెడీ మనం ఒకదాని కింద ఒకటి హెడ్డింగ్స్ ఎందుకు చెప్పలేదంటే ఒక్కొక్కటి డీటెయిల్ గా డిస్కస్ చేద్దామని టైం సేవింగ్ కోసం. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ అలిగోపోలీ మార్కెట్ ఈస్ ఫ్యూ సెల్లర్స్ ఎగ్జిస్ట్. ఓకే, సో అలిగోపోలీ ఈజ్ ఎ మార్కెట్ సిచ్యువేషన్ వేర్ ఏ few firms means at least 3, more than 2. ఎందుకు more than 2 అంటున్నాం? if 2 firms or 2 sellers exist, it is called as, tell me, duopoly. ఇద్దరు ఉంటే ద్విస్వామ్యం అంటారు. కాబట్టి పరిమిత స్వామ్యం అనాలంటే the number of sellers should be limited. ఓకే, పరిమితంగా ఉండాలి, బట్ more than 2, కనీసం ఇద్దరి కంటే ఎక్కువ అమ్మకందారులు ఉండాలి. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కాంపిటీషన్ అమాంగ్ ద ఫ్యూ. పరిమిత స్వామ్యానికి ఉన్న మరొక పేరు ఏంటంటే కొద్ది మంది అమ్మకందారుల మధ్య ఉన్న పోటీ. ఇది ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోండి. సో అలిగోపోలీ మార్కెట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కాంపిటీషన్ అమాంగ్ ద ఫ్యూ సెల్లర్స్ కదా, కొద్ది మంది అమ్మకందారులు ఉంటారు కాబట్టి దీన్ని కొద్ది మంది అమ్మకందారుల మధ్య పోటీ అని కూడా పిలుస్తారు. సో నెక్స్ట్, it is difficult to pinpoint the number of firms in the oligopoly market. There may be 3, 4 or 5 firms. నేను మీకు ఇది ఇంతకు ముందు కూడా చెప్పాను. The classification of imperfect competition market made on the basis of number of sellers exist in the market. If it is 1, it is called monopoly. If it is 2, it is called duopoly. If it is more than 2 but few sellers, it is called oligopoly. If it is in large number, it is called monopolistic competition. But ఏ ఆర్థికవేత్త కూడా అమ్మకందారుల సంఖ్యను నిర్దిష్టంగా చెప్పలేదు. అంటే ఏకస్వామ్యం, ద్విస్వామ్యం అంటే క్లియర్లీ తెలిసిపోతుంది అది 1, 2 అని. ఓకే, పర్ఫెక్ట్ కాంపిటీషన్ లో కానీ, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ లో కానీ, అలిగోపోలీలో కానీ నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ ఏ ఆర్థికవేత్త చెప్పలేదు. బట్ వీ కెన్ ఇమాజిన్, మనం ఊహించవచ్చు అది. ఓకే, ఎలా అంటే ఇద్దరి కంటే ఎక్కువ ఉంటారు, అంటే మినిమం 3 ఉంటారు, లేదంటే 4, 5, 6 ఉంటారు, అంతకంటే ఎక్కువ ఉంటారు. కాకపోతే నంబర్ ఎవరు కూడా మెన్షన్ చేయలేదు, అప్రాక్సిమేట్ గా గుర్తుపెట్టుకోవడం. ఓకే, సో నెక్స్ట్, ద సెకండ్ ఫీచర్, నేచర్ ఆఫ్ కమాడిటీ, వస్తువు యొక్క స్వభావం. Oligopoly is a market situation in which there are a few firms selling homogeneous or heterogeneous differentiated products. అంటే పరిమిత స్వామ్యంలో సజాతీయ వస్తువులు ఉత్పత్తి చేస్తూ ఉండొచ్చు, లేదంటే వైవిధ్యం ఉన్నటువంటి వస్తువులను
సమీప ప్రత్యామ్నాయాలను కూడా ఉత్పత్తి చేస్తూ ఉండొచ్చు. అవి రెండు మనకు టైప్స్ లో మళ్ళీ వస్తాయి. సో దేన్ని ఏమంటారు అనేది. నెక్స్ట్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ వన్, హై క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. So this we can observe in monopolistic competition also. Already we have discussed there in monopolistic competition. ఏకస్వామ్యపు పోటీ మార్కెట్ లో కూడా దీని గురించి చెప్పుకున్నాం. జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం, క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ is high in oligopoly market. So the cross elasticity of demand for the goods producing by different firms under oligopoly market is very high. జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం ఎక్కువ ఉంటుందంటే అర్థం ఏంటి? క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు చాలా సందర్భాలలో. ద ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ డిమాండ్ ఫర్ వన్ కమోడిటీ and the proportionate due to the proportionate change in price of the related commodity is known as cross elasticity of demand. ఒక వస్తువు యొక్క ధరలో వచ్చే మార్పు శాతం ఫలితంగా దాని అనుబంధ వస్తువు యొక్క డిమాండ్లో వచ్చే మార్పు శాతాన్ని తెలిపే దానిని జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం అంటారు. సో PX/DY, proportionate change in price of X and proportionate change in demand for Y. XY may be substitutes or complementaries. ఈ XY అనుబంధ వస్తువులు, ఇవి ప్రత్యామ్నాయాలు కావచ్చు, పూరక వస్తువులు కావచ్చు. ఇది క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ యొక్క డెఫినేషన్. అయితే ఇక్కడ పరిమిత స్వామ్యంలో ఉన్న కొద్ది సంస్థల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఆ వస్తువుల మధ్య జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక సంస్థ యొక్క వస్తువు యొక్క ధరలో మార్పు ఏ కొంచెం వచ్చినా దాని డిమాండ్లో చాలా ఎక్కువ శాతం మార్పు వస్తుంది. అంటే ప్రత్యామ్నాయాల వైపు వెంటనే మారలిపోవటం కానీ, ప్రత్యామ్నాయాలు కొనే వాళ్ళు దీని వైపు రావటం కానీ వేగంగా జరుగుతుంది. కాబట్టి క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ఇంటర్ డిపెండెన్స్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అసలు అలిగోపలి ప్రాబ్లం కి కారణమే ఇంటర్ డిపెండెన్స్, పరస్పర ఆధారితం. So in oligopoly market, a firm cannot act independently in fixing the price as well as output also. The price and output decisions of one will affect the other firms, and any decision can be arrived only after deep consideration of the possible reaction of the rival firms in the group. పరిమిత స్వామ్యంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఏ సంస్థ కూడా ధర ఉత్పత్తి నిర్ణయాలకు సంబంధించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోదు. ప్రతి సంస్థ ధర ఉత్పత్తి నిర్ణయాలకు సంబంధించి దాని ప్రత్యర్థి ఉత్పత్తిదారుల యొక్క ధర ఉత్పత్తి నిర్ణయాలను చాలా లోతుగా పరిశీలన చేసి మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ప్రతి సంస్థ, ఇప్పుడు 5-6 సంస్థలు ఉన్నాయి, ఒక సంస్థ మిగతా 5 సంస్థల యొక్క ధర ఉత్పత్తి నిర్ణయాలను పరిశీలించి మాత్రమే తన యొక్క ధరను, తన యొక్క ఉత్పత్తిని నిర్ణయించుకుంటుంది. అలాగే ప్రతి సంస్థ అదే పని చేస్తుంది, అదే రకమైనటువంటి ఉద్దేశంతో ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఇంటర్ డిపెండెన్స్. అంటే ఒక సంస్థ మిగతా సంస్థలపై ఆధారపడి ఉంటుంది ధర ఉత్పత్తి నిర్ణయాలకు సంబంధించి. అట్ ది సేమ్ టైం ద రైవల్ ఫర్మ్స్ ఆల్సో డిపెండ్స్ అపాన్ దిస్ ఫర్మ్ ఫర్ ఫిక్సేషన్ ఆఫ్ ప్రైస్ అండ్ అవుట్పుట్. ధర ఉత్పత్తి నిర్ణయాలకు సంబంధించి ఒక సంస్థ మిగతా సంస్థలపై ఆధారపడి ఉంటుంది, మిగతా సంస్థలు కూడా ఈ సంస్థపై ఆధారపడి ఉంటాయి. సో దాన్నే ఇంటర్ డిపెండెన్స్ ఆర్ మ్యూచువల్ డిపెండెన్స్ అంటారు. సంస్థలు ధర ఉత్పత్తి నిర్ణయాలకు సంబంధించి పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. సో ఇన్ పర్ఫెక్ట్ కాంపిటీషన్, monopoly and monopolistic competition markets, the question of dependence does not arise. సో ఇప్పుడు కంపారిజన్ చేస్తున్నాం. ఇక్కడ ఏకస్వామ్యంలో కానీ, సంపూర్ణ పోటీ మార్కెట్లో కానీ, ఏకస్వామ్యపు పోటీ మార్కెట్లో కానీ ఈ పరస్పర ఆధారపడటం, ధర ఉత్పత్తి నిర్ణయాలకు సంబంధించి ఒక సంస్థ ఇతర సంస్థలపై ఆధారపడటం అనేది మనం చూడం. ఎందుకు? వాట్ ఆర్ ద రీజన్స్? సో దే ఆర్ గివెన్ ఇన్ దిస్ స్లైడ్. పర్ఫెక్ట్ కాంపిటీషన్, హోమోజీనియస్ ప్రోడక్ట్ ఉంటుంది కదా. హోమోజీనియస్ ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఇప్పుడు ఒక రైతు తాను పండించే ధాన్యం యొక్క ధరను నిర్ణయించడం కోసం ఇతర రైతుల యొక్క ఉత్పత్తిని పరిశీలించాల్సిన అవసరం ఉంది. అసలు ధర అతని చేతిలో ఎలాగూ ఉండదు. మార్కెట్ విల్ బి డిసైడ్ ద ప్రైస్. ఓకే, ఉత్పత్తి కూడా ఇతర సంస్థల ఉత్పత్తులు, ఇతర ఉత్పత్తిదారుల ఉత్పత్తులను పోల్చుకునే అవకాశం, అవసరం సంపూర్ణ పోటీలో ఉండదు. ఇక మోనోపోలీ విషయానికి వస్తే అక్కడ రైవల్స్ ఉండరు, ప్రత్యర్థులు ఉండరు కాబట్టి అక్కడ అసలు ఇంటర్ డిపెండెన్స్ అనే క్వశ్చన్ ఉండదు. మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ లో కొంత ఛాన్స్ ఉంటుంది యాక్చువల్ గా,
కాకపోతే ఇక్కడ ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ ఉండటం వలన ఏ సంస్థకు ఆ సంస్థ ధర ఉత్పత్తి నిర్ణయాల్లో స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. ఇక్కడ ఇంటర్ డిపెండెన్స్, మ్యూచువల్ డిపెండెన్స్ అనేది మనకు మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ లో కనపడదు. ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ ఒక కారణము, ఇండిపెండెంట్ ప్రైస్ పాలసీ ఉంటుంది అక్కడ. సో ఇది మనకు బాగా డిపెండెన్స్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఒక్క అలిగోపలి మార్కెట్ లో మాత్రమే అవుట్పుట్ అండ్ ప్రైస్ డిటర్మినేషన్ కు సంబంధించి లేదా డెసిషన్స్ కు సంబంధించి ఒక సంస్థ ఇతర సంస్థలపై ఆధారపడి ఉంటుంది. అంటే ఇతర సంస్థల నిర్ణయాలను పరిశీలించి మాత్రమే తన నిర్ణయాలు చేస్తుంది. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ సేల్ కాస్ట్. సో ఇక్కడ పోటీ బాగా ఉంటుంది ఉన్న కొద్ది సంస్థల మధ్య, కాబట్టి అమ్మకపు వ్యయాలు చాలా ప్రాధాన్యత కలిగి ఉంటాయి. సో అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఆర్ సెల్లింగ్ కాస్ట్ ఆర్ ప్రామినెంట్ ఇన్ అలిగోపలి. ద అలిగోపలిస్ట్ ఫర్మ్స్ కాంపిట్ త్రూ అడ్వర్టైజింగ్ అండ్ కస్టమర్ సర్వీసెస్. ఈ పరిమిత స్వామ్యంలో అమ్మకపు వ్యయాలు అనేవి చాలా మేజర్ రోల్, ప్రామినెంట్ రోల్ పోషిస్తాయి, కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయి. ఈ పరిమిత స్వామ్య సంస్థలు ఇతర సంస్థలతో ప్రకటనలు, ప్రచారాల విషయంలో, వినియోగదారులకు సేవలు అందించే విషయంలో బాగా పోటీ పడతాయి. సో యాజ్ పాయింటెడ్ అవుట్ బై W.J. Baumol, అండర్ oligopoly conditions, oligopoly market, advertising can become a life and death matter. This is important statement given by W.J. Baumol. మీకు క్వశ్చన్స్ ఇలాగే ఫ్రేమ్ చేస్తారు. ఓకే, సో ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ యాజ్ గివెన్ బై అని క్వశ్చన్ మార్క్ ఇస్తారు. సో అండర్ oligopoly, advertising can become a life and death matter. ఏ ఆర్థికవేత్త పరిమిత స్వామ్యంలో ప్రకటనలు అనేటటువంటివి జీవన్మరణ సమస్యగా పేర్కొన్నాడు అని చెప్పేసి కింద రకరకాల ఆర్థికవేత్తల పేర్లు ఇస్తారు. అప్పుడు W.J. Baumol అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఏమంటున్నాడు బౌమాల్? పరిమిత స్వామ్యంలో జీవన్మరణ సమస్య అంటే అడ్వర్టైజ్మెంట్ will die means it is not in a position to sustain. అది మనుగడ సాగించే స్థితిలో ఉండదు అన్నమాట అడ్వర్టైజ్మెంట్ లేకపోతే. అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ని ఆ రకంగా బౌమాల్ సూచించడం జరిగింది. నెక్స్ట్, బ్యారియర్స్ టు ఎంట్రీ ఆఫ్ న్యూ ఫర్మ్స్ ఇంటూ ద గ్రూప్. దేర్ ఆర్ హ్యూజ్ ఎంట్రీ బ్యారియర్స్ టు న్యూ ఫర్మ్స్ ఇంటూ ద మార్కెట్. Government restrictions, copyright issues, huge setup cost and undivided resource ownership are common barriers to entry. కొత్త సంస్థల ప్రవేశాన్ని ఈ ఉన్న కొద్ది సంస్థలు చాలా గట్టిగా నిరోధిస్తాయి. సో ఆ నిరోధాలు అనేవి ఏ రకంగా ఉంటాయంటే ప్రభుత్వపరమైనటువంటి నియంత్రణలు కావచ్చు, కాపీరైట్ సమస్యలకు సంబంధించి నియంత్రణలు కావచ్చు, అలాగే ఈ వనరుల యొక్క యాజమాన్యం అనేది అంటే ఆ ఉత్పత్తి కారకాలు వాటి యొక్క ముడి పదార్థాల మీద ఓనర్షిప్ అనేది అన్డివైడెడ్ అంటే అవిభాజ్యం, విభజించడానికి వీలు లేకుండా ఆల్రెడీ క్యాప్చర్ లో వాటి యొక్క గుప్పిట్లో ఉండటం కూడా కొత్త సంస్థల రాకను అడ్డుకుంటాయి. ఇది కూడా ఏకస్వామ్యంలో లాగా ఇక్కడ బ్యారియర్స్ టు ఎంట్రీ ఆఫ్ ద ఫర్మ్స్, కొత్త సంస్థల ప్రవేశానికి అవరోధాలు ఉంటాయి. సో నాన్ ప్రైస్ కాంపిటీషన్, ఇది మనం ఎక్కడ చూసాము? వేర్ వీ హావ్ సీన్ దిస్ నాన్ ప్రైస్ కాంపిటీషన్? మోనోపాలిస్టిక్ కాంపిటీషన్. వెరీ గుడ్. మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ మార్కెట్, ఏకస్వామ్యపు పోటీలో ధరేతర పోటీ చూసాము. ప్రైస్ విషయంలో అవి పోటీ పడవు. ఇతర విషయాల్లో కస్టమర్ కి మంచి సర్వీస్ ఇవ్వడంలో కానీ, ప్రోడక్ట్ క్వాలిటీని పెంచడంలో కానీ, ప్యాకింగ్ డిఫరెంట్ గా చేయడం కానీ, ఇన్నోవేటివ్ అడ్వర్టైజ్మెంట్స్ చేయడం కానీ, వినియోగదారుల మనస్తత్వాలని తమ ప్రోడక్ట్ అనుకూలంగా మార్చుకోవడం, ఇట్లాంటి విషయాల్లో పోటీ పడతాయి. దాన్ని మనం నాన్ ప్రైస్ కాంపిటీషన్ గా ఇంతకుముందు చెప్పుకున్నాం. ధరేతర పోటీ అంటే ప్రైస్ వార్ ఉండదు అక్కడ. ఓకే, అంటే ప్రైస్ విషయంలో కాకుండా ఇతర విషయాల్లో పోటీ పడతారు. సో అలిగోపలి ఫర్మ్స్ అవాయిడ్ ప్రైస్ కాంపిటీషన్ ఫర్ ద ఫియర్ ఆఫ్ ప్రైస్ వార్. అంటే ఇవి పరిమిత స్వామ్యంలో ఉన్న కొద్ది సంస్థలు ధరల విషయంలో పోటీ పడవు. ఎందుకు పోటీ పడవు అంటే ధరల విషయంలో పోటీ ధరల యుద్ధానికి దారి తీస్తుంది. ఇది మీకు అక్కడ చెప్పాను నేను ఏకస్వామ్య పోటీ మార్కెట్ దగ్గర. ఓకే, సో ప్రైస్ కాంపిటీషన్ లీడ్స్ టు ఏ ప్రైస్ వార్. ధరల విషయంలో వివిధ సంస్థల మధ్య పోటీ వస్తే అది ధరల యుద్ధానికి దారి తీస్తుంది. సో అల్టిమేట్లీ కన్జ్యూమర్ విల్ గెట్ బెనిఫిట్, వినియోగదారుడికి ప్రయోజనం చేకూరుతుంది. కానీ సంస్థలు అలా చేయవు, ధర విషయంలో పోటీ పడవు, ధరల యుద్ధానికి అవి దిగవు. సో ఎలా ఉంటాయి అంటే అవి ధర కాకుండా ఇతర విషయాల్లో పోటీ పడతాయి. సో దే కాంపీట్ త్రూ అడ్వర్టైజింగ్ అండ్ కస్టమర్ సర్వీసెస్. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ నాన్ ప్రైస్ కాంపిటీషన్. సంస్థలు ధర విషయంలో కాకుండా ప్రకటనలు, ప్రచారాల విషయంలో, వినియోగదారులకు సేవలు అందించే విషయంలో, లేదంటే ఇతర అనేక అంశాల పరంగా అవి పోటీ పడతాయి. ఒక ధర తప్ప మిగతా విషయాల్లో పోటీ పడుతున్నాయి కాబట్టి దాన్ని ధరేతర పోటీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ నాన్ ప్రైస్ కాంపిటీషన్.
సార్ సార్ ఇప్పుడు 5th వన్ పాయింట్ లో ఇంటర్ డిపెండెన్స్ పరస్పర ఆధారితం అని చెప్పారు కదా. 5th వన్ లో పరస్పర ఆధారితం, మరి ధరల విషయంలో పోటీ పడవు అని చెప్పారు. ఆధారపడతాయని చెప్పాము. ఇంటర్ డిపెండెన్స్ ఉంటుంది. ధర ఉత్పత్తికి సంబంధించి ప్రతి సంస్థ ఇతర సంస్థల యొక్క నిర్ణయాల పైన ఆధారపడి ఉంటుంది. ఇంటర్ డిపెండెన్స్ ఉంటుంది. అది పర్ఫెక్ట్ కాంపిటీషన్ లో ఉండదు, మోనోపోలీలో ఉండదు, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ లో ఉండదు అని చెప్పాము. ఇక్కడ మాత్రమే ఉంటుంది, అలిగోపోలీలో మాత్రమే ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. ఓకే, అయితే ఇప్పుడు నీకు వచ్చిన డౌట్ ఏంటి నాకు అర్థం కాదు. ఇంటర్ డిపెండెన్సీ ఉంటుంది అన్నాము, ఇక్కడ మళ్ళీ ప్రైస్ కాంపిటీషన్ లేదు అంటున్నామని నువ్వు అనేది. అదే సార్. ఓకే ఓకే, అర్థమైంది, రైట్. సో అక్కడ మధ్యలో డౌట్ అడగొద్దు సార్. లాస్ట్ అయినా ఫస్ట్ అయినా డౌట్ అడిగేలా ఉండాలి, మాకు ఇబ్బంది అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. ఏంటంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీరు అనీజీగా ఫీల్ కావద్దు. మనం ఏంటంటే అందరినీ కలుపుకొని పోవాలి. ఎందుకంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు బేర్, మనం కొంచెం పేషెన్స్ ఉండాలి. అన్ని మనం అనుకున్నట్టే జరగాలనుకోవద్దు. సరే, ఏంటంటే అప్పుడు ఆ డౌట్ అడగకపోతే లాస్ట్ లో నేను క్లాస్ ఎండ్ చేస్తే మళ్ళీ అడగలేరు, అది మర్చిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి నో ప్రాబ్లం, అది అందరికీ బెనిఫిట్ అవుతుంది. ఒకళ్ళు ఒక డౌట్ అడగడం వల్ల అది డిస్టర్బెన్స్ ఏం కాదు. రైట్, ఇక్కడ ప్రైస్ అవుట్పుట్ సంబంధించి డెసిషన్స్ తీసుకోవడంలో ఒక సంస్థ యొక్క నిర్ణయాలు ఇతర సంస్థలను ప్రభావితం చేస్తాయి అన్నాం. అంటే ఒక సంస్థ ధరను నిర్ణయించేటప్పుడు ఇతర సంస్థల యొక్క ధరలను పరిశీలిస్తుందని మాత్రమే అక్కడ చెప్పాం, కానీ ఆ సంస్థ ధరను తగ్గిస్తే ఇది కూడా ధరను తగ్గిస్తుందని మనం అక్కడ చెప్పుకోలేదు. మ్యూచువల్ డిపెండెన్స్ అని చెప్పాం, కానీ ప్రైస్ వార్ అని కానీ ప్రైస్ కాంపిటీషన్ అని కానీ అక్కడ చెప్పుకోలేదు. ప్రైస్ అవుట్పుట్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక సంస్థ మిగతా సంస్థల యొక్క ప్రైస్ అవుట్పుట్ ని పరిశీలించి దానికి అనుగుణంగా తన నిర్ణయాలు తీసుకుంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఇండికేటింగ్ దట్ ఇట్ ఈస్ ఏ ప్రైస్ కాంపిటీషన్, ఇట్ లీడ్స్ టు ఏ ప్రైస్ వార్ అని మనం అక్కడ చెప్పుకోవాలి. ఓకే, అయితే ఇక్కడ సంస్థలు ధర విషయంలో ఇతర సంస్థలని పరిశీలించినప్పటికీ కూడా ధర విషయంలో పోటీ పడవు. ఓకే, జస్ట్ అబ్జర్వేషన్ చేసి తన యొక్క ధర నిర్ణయం చేస్తుంది, అంతేగాని ధర విషయంలో పోటీ పడవు. ఏ విషయంలో పోటీ పడతాయి? ఇతర విషయాల్లో పోటీ పడతాయి. తమ యొక్క అమ్మకాలు పెంచుకోవడానికి అడ్వర్టైజ్మెంట్ బాగా చేయడం ద్వారా వినియోగదారుల యొక్క సైకాలజీ పైన తమ ప్రోడక్ట్ విశేషమైన విపరీతమైన ప్రభావాన్ని చూపించే విధంగా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవటము, లేదంటే కస్టమర్ సర్వీస్ అందించడము. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఇంకా చాలా యాంగిల్స్ లో చెప్పుకున్నాం. ఏంటి? ఆఫ్టర్ డెలివరీ ఫ్రీ సర్వీస్. ఓకే, అంటే వస్తువు డెలివరీ చేసిన తర్వాత వినియోగదారుడికి ఇచ్చిన తర్వాత ఫ్రీ సర్వీస్ చేయటం, కస్టమర్ ని ఎమోషనల్ టచ్ తోటి రిసీవ్ చేసుకోవటము షాప్కి వచ్చినప్పుడు. ఓకే, ఈఎంఐ సిస్టమ్, క్రెడిట్ బేస్ లో ప్రోడక్ట్స్ అందించడం, ఇవన్నీ కూడా నాన్ ప్రైస్ కాంపిటీషన్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ గ్రూప్ బిహేవియర్. Oligopoly firms prefer group decisions to protect the interests of all the firms. So they retain their independence on one hand and act like a single firm through formal and informal arrangements. So actual గా పరిమిత స్వామ్యంలో కొద్ది సంస్థలే ఉంటాయి కాబట్టి వాటి మధ్య ఒక అవగాహన ఉంటుంది. సో ధర ఇండిపెండెంట్ ప్రైస్ పాలసీ ఉన్నప్పటికీ కూడా అన్నీ కలిపి ఒక గ్రూప్ కిందికి రావడానికి ఎక్కువగా ఇష్టపడతాయి. దాన్ని గ్రూప్ బిహేవియర్ అంటారు. సో నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ యూనిఫార్మిటీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ oligopoly market. So firms differ considerably in size under oligopoly market. Some may be small, others very large. Such a situation is asymmetrical. So asymmetrical is the synonym to the symmetrical. Symmetrical అంటే సారూప్యము, asymmetrical అంటే సారూప్యంగా లేకపోవడం, భిన్నంగా ఉండడం. ల్యాక్ ఆఫ్ యూనిఫార్మిటీ అన్నాం, అంటే ఏకరూపత లేకపోవడం, అంటే భిన్నత్వంగా ఉండటం. ఏ విషయంలో? ఇన్ సైజ్. సంస్థల యొక్క సైజులో, సంస్థల యొక్క పరిమాణంలో చాలా వ్యత్యాసాలు ఉంటాయి పరిమిత స్వామ్యం. ఒకటి చిన్న సంస్థ ఉంటుంది, ఇంకొకటి చాలా పెద్ద సంస్థ ఉంటుంది. అంటే పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసే సంస్థ ఉంటుంది, సేమ్ అలాంటి ప్రోడక్టే, అలాంటి సబ్స్టిట్యూట్, దానికి సబ్స్టిట్యూట్ ఇంకొకటి ఉత్పత్తి చేసే సంస్థ చాలా చిన్నగా ఉంటుంది. అంటే సైజు విషయంలో యూనిఫార్మిటీ ఉండదు. చిన్న సంస్థలు ఉంటాయి, అదే ప్రోడక్ట్ ఉత్పత్తి చేసేవి చాలా పెద్ద సంస్థలు కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్, ఇండిటర్మినేట్నెస్ ఆఫ్ ద డిమాండ్ కర్వ్. అంటే డిమాండ్ రేఖ అనిర్ధారితంగా ఉండటం, అంటే స్పష్టంగా స్పెసిఫిక్ గా డిటర్మైన్ అయి ఉండకపోవడం, దాన్ని ఇండిటర్మినేట్నెస్ అంటారు. అంటే డిమాండ్ రేఖ నిర్ధారించబడి ఉండకపోవడం.
So it is not easy to trace the demand curve for the product of an oligopolist. ఒక పరిమిత స్వామ్య సంస్థ యొక్క లేదా ఒక పరిమిత స్వామ్య అమ్మకందారుడి యొక్క డిమాండ్ రేఖను ట్రేస్ అవుట్ చేయటం, కనిపెట్టడం చాలా కష్టం, అంత సులభం కాదు. బికాస్ ఏ సెల్లర్స్ ప్రైస్ ఆర్ అవుట్పుట్ మూవ్స్ లీడ్ టు అన్ప్రెడిక్టబుల్ రియాక్షన్స్ ఆన్ ప్రైస్ అవుట్పుట్ పాలసీస్ ఆఫ్ హిస్ రైవల్స్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఇంటర్ డిపెండెన్సీ, మ్యూచువల్ డిపెండెన్సీ. ధర ఉత్పత్తికి సంబంధించి ఒక సంస్థ తీసుకునే నిర్ణయాలు ఇతర సంస్థలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఇది అన్ప్రెడిక్టబుల్ రియాక్షన్స్, అంటే ఊహించలేని ప్రతిచర్యలు ఉంటాయి. ఒక సంస్థ తీసుకునే నిర్ణయాలు ఇతర సంస్థలను ప్రభావితం చేస్తాయి. సో ఇలాంటి సందర్భంలో డిమాండ్ రేఖను నిర్ధారించడం, డిమాండ్ రేఖను గుర్తించడం చాలా కష్టం అవుతుంది. The chain of action reaction as a result of an initial change in price or output is all a guesswork. The interdependence among the rival oligopolists is the main cause of the indeterminateness of the demand curve. So this type of situation is called as the problem of oligopoly or oligopoly problem. దీన్నే పరిమిత స్వామ్య సమస్య అంటారు. ఏంటి పరిమిత స్వామ్య సమస్య అంటే, ధర ఉత్పత్తికి సంబంధించి పరిమిత స్వామ్యంలో ఒక సంస్థ తీసుకునే నిర్ణయాలు ఇతర సంస్థలను ప్రభావితం చేయటం వలన ఈ యాక్షన్ రియాక్షన్లు అనేవి కంటిన్యూగా కొనసాగుతూ ఉంటాయి. ఒక సంస్థ ఒక చర్య తీసుకుంది, దానికి ప్రతిచర్యగా ఇంకో సంస్థ తీసుకుంది, మళ్ళీ దానికి ప్రతిచర్యగా ఇంకొక సంస్థ తీసుకుంది. సో ఈ రకంగా ఇదంతా ఇట్ ఈస్ ఆల్ ఏ గెస్ వర్క్. ఇదంతా ఊహించి చేస్తున్నటువంటి పనులుగా ఉంటాయి అన్నమాట. ప్రతి సంస్థ అట్లా ఊహించుకొని ధర ఉత్పత్తికి సంబంధించిన నిర్ణయాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. సో ఈ రకంగా పరిమిత స్వామ్యంలో ఉన్నటువంటి వివిధ సంస్థల మధ్య ఉన్నటువంటి ఈ పరస్పర ఆధారితం, ధర ఉత్పత్తి నిర్ణయాలకు సంబంధించి ఒక సంస్థ తీసుకునేటటువంటి నిర్ణయాలు అన్ని సంస్థల చేత ప్రభావితం కావటం, లేదా అన్ని సంస్థల నిర్ణయాల చేత ఇది ప్రభావితం కావటం అనేది ఆఖరికి దేనికి దారి తీస్తుందంటే డిమాండ్ రేఖ అనిర్ధారితం అవ్వటానికి, అంటే డిమాండ్ రేఖ స్పష్టంగా నిర్ధారితం కాకపోవటానికి దారితీస్తుంది. ఈ రకంగా పరిమిత స్వామ్య మార్కెట్లో డిమాండ్ రేఖ స్పష్టంగా నిర్ధారించబడి ఉండకపోవటాన్ని పరిమిత స్వామ్య సమస్య, అలిగోపలి ప్రాబ్లం అంటారు. ఓకే, మనకు మిగతా మార్కెట్లో ఈ ప్రాబ్లం లేదు. డిమాండ్ రేఖ క్లియర్ గా మనకు తెలిసింది. ఏఆర్ రేఖ మోనోపోలీలో కానీ, మోనోపోలిస్టిక్ కాంపిటీషన్ లో కానీ, పర్ఫెక్ట్ కాంపిటీషన్ లో కానీ, నెక్స్ట్ చెప్పుకోబోయే డియోపలీలో కానీ ఆ ప్రాబ్లం లేదు. డిమాండ్ రేఖ సో ఇట్ ఈస్ స్పెసిఫికల్లీ డిటర్మైన్డ్ ఇన్ ఆల్ రిమైనింగ్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఎక్సెప్ట్ అలిగోపలి. అలిగోపలిలోనే ఈ ఇంటర్ డిపెండెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉండటం వలన ఈ ఇండిటర్మినేట్నెస్ ఆఫ్ డిమాండ్ కర్వ్ అనేది మనం చూస్తాం. దాన్నే అలిగోపలి ప్రాబ్లం గా చెప్తాం. ఓకే, సో వి విల్ డిస్కస్ వాట్ ఈస్ ద సొల్యూషన్ given to the oligopoly problem through price rigidity or kink demand curve concept. Okay, స్వీజీ చెప్పాడు, అది పాల్ ఎం స్వీజీ చెప్పాడు, అది మనం it will discuss later. Okay, after the completion of types of oligopoly. పరిమిత స్వామ్యం రకాలు చెప్పుకున్న తర్వాత కింకి డిమాండ్ రేఖ పరిమిత స్వామ్య సమస్యకు పరిష్కారంగా స్వీజీ ఎలా సూచించాడు అనేది మనం నేర్చుకుంటాం. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ oligopoly: ప్యూర్ ఆర్ పర్ఫెక్ట్, imperfect or differentiated oligopoly, open oligopoly, closed, partial, full, syndicated, organized. 8 రకాలు, ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సో ద ఫస్ట్ టైప్ ఆఫ్ oligopoly మార్కెట్ ఈస్ ప్యూర్ ఆర్ పర్ఫెక్ట్ oligopoly, శుద్ధ లేదా సంపూర్ణ పరిమిత స్వామ్యం. సో ఇఫ్ an oligopoly industry produces a homogeneous product, it is called as pure or perfect oligopoly. అంటే పరిమిత స్వామ్యంలో ఉన్నటువంటి వివిధ సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులు సజాతీయంగా ఉంటే అలాంటి పరిమిత స్వామ్యాన్ని శుద్ధ పరిమిత స్వామ్యము లేదా సంపూర్ణ పరిమిత స్వామ్యం అంటారు. సో దిస్ క్లాసిఫికేషన్ ఇస్ మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద కమోడిటీ. వస్తువు యొక్క స్వభావాన్ని బట్టి ఈ వర్గీకరణ చేశారు. వస్తువు సజాతీయమైనదైతే దాన్ని సంపూర్ణ లేదా శుద్ధ పరిమిత స్వామ్యం. ఇఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ హోమోజీనియస్ in oligopoly industry, so that is called pure or perfect oligopoly. So దీనికి రైవల్ గా ఈజీగా మనం చెప్పుకోవచ్చు imperfect or differentiated oligopoly. If an oligopoly industry produces a heterogeneous product, it means it is non-homogeneous, differentiated product. So it is called as imperfect or differentiated oligopoly. పరిమిత స్వామ్యంలో వివిధ సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులు సజాతీయంగా లేకుండా వైవిధ్యమైన భిన్నత్వాన్ని కలిగినవిగా ఉంటే ఆ పరిమిత స్వామ్యాన్ని అసంపూర్ణ లేదా వైవిధ్య పరిమిత స్వామ్యం అంటారు. ఇది కూడా నేచర్ ఆఫ్ ప్రోడక్ట్, ఉత్పత్తి లేదా వస్తువు యొక్క స్వభావం ఆధారంగా చేశారు.
అంటే సజాతీయం అయితే పర్ఫెక్ట్, వైవిధ్యము లేదా విజాతీయ వస్తువు అయితే ఇంపర్ఫెక్ట్ ఆర్ డిఫరెన్షియేటెడ్ అలిగోపలి అని. ఓపెన్ క్లోజ్డ్. ఓకే, ఓపెన్ అలిగోపలి, క్లోజ్డ్ అలిగోపలి. ఓపెన్ అంటే ఇఫ్ న్యూ ఫర్మ్స్ కెన్ ఎంటర్ ఇన్ టు ద మార్కెట్ అండ్ కాంపీట్ విత్ ద existing firms, it is known as open oligopoly. It means there are no restrictions to entry of the new firms into the industry. పరిశ్రమలోకి కొత్త సంస్థల ప్రవేశానికి ఎలాంటి అవరోధాలు లేకుండా స్వేచ్ఛగా కొత్త సంస్థలు మార్కెట్లోకి రాగలిగితే అలాంటి పరిమిత స్వామ్యాన్ని బహిరంగ పరిమిత స్వామ్యం లేదా బహిర్గత పరిమిత స్వామ్యం. ఓపెన్ చేసింది, ఓకే, ఎంట్రీ రిస్ట్రిక్షన్స్ లేవు అన్నమాట. కొత్త సంస్థలు రావడానికి అవకాశం ఉంటే ఆ మార్కెట్ ని బహిర్గత లేదా బహిరంగ పరిమిత స్వామ్యం అంటే. దీనికి ఆపోజిట్ క్లోజ్డ్. ఇఫ్ ఎంట్రీ ఆఫ్ ద ఫర్మ్స్ ఇంటూ ద ఇండస్ట్రీ ఇస్ నాట్ పాసిబుల్, సో ఎంట్రీ ఇస్ రిస్ట్రిక్టెడ్, ఓకే, త్రూ వేరియస్ యాక్షన్స్. ఇంతకుముందు మనం చూసాంగా, గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ కావచ్చు, ఇతరత్ర అవరోధాలు కావచ్చు, వాటి ద్వారా కొత్త సంస్థలు రాకుండా నిరోధించగలిగితే అలాంటి పరిమిత స్వామ్యాన్ని క్లోజ్డ్ అలిగోపలి అంటారు. అంటే కొత్త సంస్థలు ఎంట్రీ ఫ్రీగా ఉంటే ఓపెన్, ఎంట్రీ లేకుండా రెస్ట్రిక్షన్స్ ఉంటే కొత్త సంస్థల ప్రవేశానికి అవకాశం లేకపోతే దానిని క్లోజ్డ్ నియమిత. క్లోజ్డ్ అంటే నియమిత పరిమిత స్వామ్యం అంట. నియమిత క్లోజ్డ్ అలిగోపలి. ఓకే, నెక్స్ట్ పార్షియల్ అలిగోపలి. So when the industry is dominated by one large firm which is considered or looked upon as the leader of the group, it is known as partial oligopoly. పాక్షిక పరిమిత స్వామ్యం. పాక్షిక పరిమిత స్వామ్యంలో ఏమవుతుందంటే, ఇప్పుడు ఇంతకు ముందు సైజు విషయంలో చెప్పుకున్నాం మనం. సైజు విషయంలో మనం ఏం చెప్పుకున్నాం, సారూప్యత ఉండదు. ఒక చిన్న సంస్థ ఉంటుంది, చాలా పెద్ద సంస్థ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఏమవుతుందంటే, ఈ అలిగోపలి ఇండస్ట్రీ మొత్తం కూడా ఒక పెద్ద సంస్థ ద్వారా నియంత్రణ చేయబడితే, పెద్ద సంస్థ దాన్ని డామినేట్ చేస్తే, సో అది ఒక లీడర్గా, ఒక నాయకుడిలాగా ఆ సంస్థ వ్యవహరిస్తే అలాంటి పరిమిత స్వామ్యాన్ని పాక్షిక పరిమిత స్వామ్యం అంటారు. సో ద డామినెంట్ ఫర్మ్ విల్ బి ద ప్రైస్ లీడర్. ఓకే, ధరల నాయకుడు అంటారు. ప్రైస్ లీడర్షిప్ అనేది కూడా ఇక్కడ వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు 5-6 సంస్థలు ఉన్నాయి, అందులో ఒకటి పెద్ద సంస్థ ఉంది. ఆ సంస్థని ప్రైస్ లీడర్ గా సెలెక్ట్ చేసుకుంటారు అన్నమాట. సో ద రెస్ట్ ఆఫ్ ద స్మాలర్ ఫర్మ్స్ వుడ్ ఫాలో ద లీడర్ ఇన్ ఫిక్సింగ్ ప్రైసెస్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్స్. ఓకే, సో ద డామినెంట్ ఫర్మ్ విల్ బి ద ప్రైస్ లీడర్. అంటే ఈ ఆధిపత్యం చెలాయించే పెద్ద సంస్థ ఏదైతే ఉందో అది ధరల నాయకుడిగా ఉంటుంది. మిగతా సంస్థలన్నీ కూడా ధర విషయంలో దాన్ని ఫాలో అవుతాయి. సో దిస్ ఈస్ ప్రైస్ లీడర్షిప్ ఇన్ అలిగోపలి. సో ఇలా ప్రైస్ లీడర్షిప్ ఉన్నటువంటి అలిగోపలిని పార్షియల్ అలిగోపలి అంటారు. ఫుల్ అలిగోపలి. దిస్ అకర్స్ వెన్ దెర్ ఇస్ నో ప్రైస్ లీడర్షిప్ ఇన్ ద మార్కెట్. అంటే ఇక్కడ మార్కెట్ లో ధరల నాయకత్వం లేదు. ఆల్ ఫర్మ్స్ ఇన్ ద గ్రూప్ హ్యావ్ ఇండిపెండెంట్ ప్రైస్ పాలసీ వితౌట్ ఎనీ ప్రైస్ లీడర్షిప్ ఇస్ నోన్ యాజ్ ఫుల్ అలిగోపలి. పూర్తి స్థాయి పరిమిత స్వామ్యం అంటే అర్థం ఏంటంటే ధరల నాయకత్వం ఉండదు. ఏ సంస్థకు ఆ సంస్థ స్వతంత్రమైనటువంటి ధరల విధానాన్ని కలిగి ఉంటుంది. అంటే ఎవరిని ఫాలో కారన్నమాట. ఫాలో అయితేనేమో పార్షియల్ అలిగోపలి అంటాము. ఫాలో కాకుండా స్వతంత్రంగా ఏ సంస్థకు ఆ సంస్థ తన ఉత్పత్తికి తానే ధరను నిర్ణయించుకుంటే సో దానిని పూర్తి స్థాయి పరిమిత స్వామ్యం, ఫుల్ అలిగోపలి అంటారు. నెక్స్ట్ 7th 8th సిమిలర్ గా ఉంటాయి. సిండికేటెడ్ అలిగోపలి 7th one. This classification is based on the degree of coordination between the firms. అంటే వివిధ సంస్థల మధ్య ఉన్నటువంటి సమన్వయం యొక్క స్థాయిని బట్టి ఈ వర్గీకరణ చేస్తాం. If the firms sell their product through a centralized syndicate, it is known as syndicated oligopoly. ఇది ప్రైస్ లీడర్షిప్ కి దగ్గరగా ఉంది. ఇప్పుడు 5-6 సంస్థలు కలిపి ఒక సిండికేట్ గా ఏర్పడ్డాయి, సెంట్రలైజ్డ్ సిండికేట్ గా ఏర్పడి ఒక గ్రూప్ లాగా అవి వ్యవహరిస్తూ ఉంటే దానిని సిండికేటెడ్ అలిగోపలి అంటారు. ఓకే, అన్ని కూడా సెంట్రలైజ్డ్ సిండికేట్ గా ఏర్పడాయి. ఎక్కువగా ఇవి వైన్ షాప్స్ విషయంలో ఈ సిండికేట్ అనేది బాగా జరుగుతుంది. ఇంకా కొన్ని చిన్న చిన్న పట్టణాల్లో జూనియర్ కాలేజెస్, స్కూల్స్ మేనేజ్మెంట్ కూడా ఇట్లా సెంట్రలైజ్డ్ సిండికేట్ గా ఏర్పడతారు. వాళ్ళందరూ ఒక అవగాహనకు వచ్చి ఓకే, సో అట్లా సిండికేట్ అవుతున్నారు కాబట్టి దానికి పేరు కూడా అదే వచ్చింది, సిండికేటెడ్ అలిగోపలి. సో ఇలాంటిదే ఇంకొకటి ఉంటుంది, ఆర్గనైజ్డ్ అలిగోపలి. The situation where the firms organize themselves into a central association to fix prices, quotas, output, etc. అంటే ధర ఉత్పత్తులకు సంబంధించి ఒక సెంట్రల్ అసోసియేషన్ ని ఫిక్స్ చేసుకొని మిగతా సంస్థలన్నీ అనుసరిస్తే దానిని ఆర్గనైజ్డ్, వ్యవస్థీకృత పరిమిత స్వామ్యం అంటారు. ఈ రకంగా పరిమిత స్వామ్యంలో మనకు 8 రకాలైనటువంటి మార్కెట్లు ఉన్నాయి. ఓకే.